తోబుట్టువుల మనసు కష్టపెట్టిన వారి ఇంట దరిద్రం తాండవిస్తుంది అంటాయి హిందూ పురాణ గ్రంథాలు. ఎవరి విషయం ఏమో కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ విషయంలో ఇది అక్షరాలా నిజమైనట్లే కనిపిస్తోంది. న్యాయం ఒక చెల్లి కొంగుపట్టి అర్థిస్తే మరో సోదరి ఆమెకు మద్దతు పలికింది. వీరిద్దరిని పట్టించుకోకపోగా వ్యక్తిత్వ హననానికి తెగబడ్డారు జగన్ అండ్ కో. ఫలితంగా అన్నాను ఓడించమంటూ చెల్లెళ్ళు కాలికి బలపం కట్టుకొని తిరిగి మరీ అన్నను ఓడించారు. రాజశేఖర రెడ్డి బిడ్డ, ఈ కడప గడ్డ మీద పుట్టిన బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు అండగా నిలబడ్డారు, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు సహాయపడ్డారు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది. వైసీపీ అధినేత జగన్ తోబుట్టువు వైఎస్ షర్మిల రాజన్న బిడ్డనంటూ 2024 ఎన్నికల కురుక్షేత్రంలోకి దూకారు. రక్తం పంచుకు పుట్టిన అన్నకు వ్యతిరేకంగా జనంలోకి వచ్చారు. అయితే జనం ఆ మాటలు శ్రద్ధగా విన్నారు కానీ అనుకున్నంత మేర ఆదరించలేదు. దీంతో వైఎస్ కుటుంబం నుంచి ఓటం పొందిన రెండో మహిళగా రికార్డులకు ఎక్కారు. 2014 ఎన్నికల్లో వైజాగ్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన విజయమ్మ ఓటమి చవిచూడగా షర్మిల రెండో వ్యక్తిగా నిలిచారు. వైఎస్ కుటుంబ సభ్యులకు ఓటమే తెలియని కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి పోటీ చేసి నవ్వుల పాలయ్యారనే చెప్పాలి. ఆమె ఎన్నికను ఈజీగా తీసుకోవచ్చు కానీ కడప చరిత్రలో ఆమె కుటుంబ చరిత్రకు ఒక రెడ్ మార్క్ పెట్టేశారని చెప్పాలి. గెలుస్తానన్న విశ్వాసమో లేక అతి విశ్వాసమో తెలియదు కానీ కడప పార్లమెంటు నియోజకవర్గం ఎంచుకుని పీసీసీ అధినేతగా ఉండి ఓటమి పాల్గొవడంతో పాటు ఒక్క స్థానంలోనూ గెలవకపోవడంతో ఆమె కుటుంబ పరంగా మరో హిస్టరీ క్రియేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కలిపి 5,80,613 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 1.72% ఓట్లు మాత్రమే పోరయ్యాయి. అంటే పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల ఉన్న పార్టీకి కేవలం అంత తక్కువ స్థాయిలో ఓట్లు రావడం అంటే ఆ పార్టీకి ఇక సమీపంలో రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పాలి. వైసీపీకి అతి తక్కువ స్థానాలు రావడంతో జగన్పై వ్యతిరేకతతో కాంగ్రెస్ వైపు చూడాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఓట్ల షేర్ చూసి ఎవరు ఆ పార్టీలోకి వచ్చి చేతులు కలుచుకునే పరిస్థితిని కొని తెచ్చుకోరు. అందుకే రానున్న కాలంలో వైఎస్ షర్మిలకు పీసీసీ చీఫ్గా పర్యటన చేయాలన్నా, ప్రజల్లోకి వెళ్లాలన్నా ఏం చెప్పుకుని వెళ్తారన్న ప్రశ్న ఎదురవుతోంది. అయితే షర్మిల ఒకటైతే సాధించగలిగారు. తన సొంత సోదరుడు వైఎస్ జగన్పై పగ తీర్చుకోగలిగారు. కొన్ని చోట్ల ముస్లిం ఓట్లు గండికొట్టడంతో జగన్ పార్టీకి నష్టం చేకూర్చారు. వైఎస్ జగన్ పైన విమర్శలు చేయడంలో ముందున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలోనూ జగన్ను దోషిగా చూపిస్తూ రాష్ట్రమంతటా పర్యటిస్తూ కొంతవరకు జగన్ను డ్యామేజ్ చేయగలిగారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈ రోజు హంతకులు హంత చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. నాన్న తర్వాత నానంతటి వాడు, చిన్నప్పుడు ఎత్తుకొని పెంచిన వాడు, సొంత చిన్నానకే మీరు న్యాయం చేయకపోతే ఇక ఎవరికి న్యాయం చేస్తారు సార్ అని అడుగుతున్నాం. జగన్ కు సొంత ఇంట్లోనే శత్రువులున్నారని ప్రజలు అనుకునేలా చేశారు. ఇది ఒక రకంగా మహిళా ఓటర్లపై కూడా పడిందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. సొంత చిన్నానను గొడ్డలితో 7 సార్లు హత్య చేసి నరికి చంపించారు అని సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు కాపాడమే కాకుండా మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయమేనా? రాయలసీమలో ఎక్కువగా ముస్లిం, రెడ్డి సామాజిక వర్గ ఓటర్లకు గండి కొట్టడంలో షర్మిల సక్సెస్ కాగలిగారు. వైసీపీకి బలమైన నియోజకవర్గాలైన కడప, జమ్మలమడుగు లాంటి వాటిని వైసీపీ కోల్పోయిందంటే అందుకు షర్మిల కూడా కారణమని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం అవసరం లేదు. ఎందుకంటే అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య బాగా పనిచేస్తుందని వార్తలు వస్తున్నాయి. కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డి గెలిచినా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమికి ఇది ఒక కారణమని చెప్తున్నారు విశ్లేషకులు. 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి. ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి. తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి. శత్రువులు ఎక్కడో ఉండర్రా,
చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. తొలుత తెలంగాణలో పార్టీ పెట్టి ఆ తర్వాత అక్కడికే పరిమితం అవుతానుకుంటే జగన్ను అరెస్ట్ చేయించిన పార్టీకి అధిపతిగా మారారు షర్మిల. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో చివరి సమయంలో రాహుల్ గాంధీని కడపకు రప్పించడంతో అక్కడ జగన్ పార్టీ ఓట్లకు భారీగా డ్యామేజ్ అయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇంతకీ వైఎస్ షర్మిల సాధించింది ఏమిటి అంటే ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకదు. అన్న జగన్ ఓటమికి ఒక కారణంగా మాత్రం ఆమె ఎన్నికల్లో పనిచేశారు. అన్నపై పగ చల్లారిందా లేక కొనసాగుతుందా అన్నది పక్కన పెడితే తాను ఓడిపోయి సోదరుని ఓడించి ఆమె సంతృప్తి చెందారు.